తడకా దిల్ మేరా ధడకా గుండెల్లో గోలి జోడ పేలుతున్నదే ప్రేమ పిచ్చి ఒకటే కనుక కునుకే పడక ఒళ్ళంతా తినుమారు వాడుతున్నదే. నమస్కారం, శ్రీ మురళీమోహన బెల్రైస్ స్టార్ మహిళ 2500+. కవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మిరపగుళ్ళు. సో ఈ రోజు కూడా 4 జిల్లాల నుంచి 4 పార్టిసిపెంట్స్ మన స్టార్ మహిళలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చేసారు. మరి ఈ 4 జిల్లాల్లో నుంచి ఏ జిల్లా పార్టిసిపెంట్ ఇవాల్టి ఎపిసోడ్ టైటిల్ విన్ అవుతుందో చూద్దాము. ముందుగా పరిచయాలు పెంచుకుందాము. చెప్పండి, మెదక్ జిల్లా వాళ్ళు. హాయ్ సుమా, నా పేరు సుప్రియ, మా హస్బెండ్ పేరు శ్రీనివాస్. నేను మెదక్ నుంచి వచ్చాను. నాకు ఒక పాప. నేను హౌస్ వైఫ్. అంతేనా? ఓ, మొత్తం చెప్పేసింది డీటెయిల్స్. కరీంనగర్ నుంచి రోజా రాణి వచ్చింది. కమాన్ చెప్పు, ఏంటి నీ తడాకా? నా పేరు రోజారాణి, మా హస్బెండ్ నేమ్ నాగ ప్రదీప్. నేను కరీంనగర్ నుంచి వచ్చాను. నేను టీచర్ గా వర్క్ చేస్తున్నాను. నేనేదో సీరియస్ గా చెప్తుంటే మీకు కామెడీగా ఉందండి ఇక్కడ. బీ సీరియస్. బి సీరియస్ కాదు, ఏ కూడా సీరియస్, సి కూడా సీరియస్. ఇది వార్. రోజా ఆల్వేస్ స్మైల్. దేవుడు మిమ్మల్ని వార్ జోన్ లో పడేశాడు. నీ ఏం ఫస్ట్ రౌండ్ లో 70 పాయింట్లు సంపాదించడం అయితే ఏం ఫర్ 80 కొడితే వేరే జిల్లాల వాళ్ళు పారిపోవాలి. సరే, 6. హైదరాబాద్ శ్రీలక్ష్మి. హాయ్ సుమా. హాయ్, నా పేరు శ్రీలక్ష్మి. మా హస్బెండ్ పేరు దత్తు. 2 పాపలు, ఒక పాప ఒక బాబు. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. అవన్నీ పక్కన పెట్టేయండి. ఇవాళ మీరు మాత్రమే ఉన్నారు ఇక్కడ. మీకు మీ వారు గాని, మీ పిల్లలు గాని, మీ అత్తమామలు గాని, మీ అమ్మానాన్నలు గాని గుర్తు రావడానికి వీల్లేదు. వీల్లేదు, ఎవరు గుర్తుకారు. ఎవరు గుర్తు రావడానికి వీల్లేదు. సుమా, పక్కన పెట్టమన్నా రైట్ లో పెట్టాలా లెఫ్ట్ లో పెట్టాలా? ఎవరిని? ఏదో పక్కన పెట్టమన్నా కదా, ఎటువైపు పెట్టాలా అర్థం కాదు. వెనకబెట్టు, వెనకబెట్టు. అయ్యో, వెనక పడిపో. మీ అత్తమామల్ని, మీ వారిని అందరినీ వాళ్ళ వెనకబెట్టు. నల్గొండ శ్రవంతి. హాయ్ సుమా. హాయ్, నా పేరు శ్రవంతి. మా హస్బెండ్ పేరు హరికృష్ణ. నాకు పాప బాబు. ఓకే. ఇవాళ ఏ జిల్లా వాళ్ళు గెలుస్తారు? ఎవరు? నల్గొండ, హైదరాబాద్. మెదక్క, కరీంనగర, నల్గొండ, హైదరాబాద్. ఎవరు విన్ అవుతారో చూద్దాము. ఎపిసోడ్ మొదలెడదాం. శ్రీ మురళీమోహన బెల్రైస్ స్టార్ మహిళ 2500+, పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మిరపగుళ్ళు. మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. ఓకే, ఈ రౌండ్ లో మేము అడిగిన ప్రశ్నలకి మీరు తప్పు సమాధానాలు మాత్రమే చెప్పాలి. గుర్తుంది కదా? రోజారాణి, కరీంనగర్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అమ్మమ్మ కూతురు ఏమవుతుంది? నానమ్మ. ఎవరిని క్రీడాకారులు అంటారు? పాస్. బనానా అని ఏ పండును అంటారు? యాపిల్. నటుడు అని ఎవరిని అంటారు? దన్నే. కర్ణాటక ఏ దేశంలో ఉంది? అమెరికాలో. ఏ సినిమాలో 50 మంది హీరోయిన్లు ఉన్నారు? దేశమిత్రు. మంచినీళ్లు తాగని ప్రాణి ఏది? నేనే. టైమ్ అప్. ఓకే, అమ్మమ్మ కూతుర్ని నాన్నమ్మ అంటారు. ఎవరిని క్రీడాకారులు అంటారంటే పాస్ అనేశారు. రైతులను, డాక్టర్లను అనొచ్చుగా. బనానా అంటే యాపిల్ అంట. నటుడు అని ఎవరిని అంటారు అంటే నన్నే అన్నారు, అంటే నేనే అన్నారు. కర్ణాటక అమెరికాలో ఉంది, అక్కడ తీసుకెళ్లిపోయారు దాన్ని. ఏ సినిమాలో 50 మంది హీరోయిన్లు ఉన్నారు? దేశముదురు. మంచినీళ్లు తాగిన ప్రాణి ఏది? నేనే అన్నారు. రిపీట్ అయింది. సో వి కాంట్ గివ్ దిస్ టు యు. 5 రాంగ్, 50 పాయింట్లు. మీరు ఎవరైనా నన్ను ఏమైనా అడగొచ్చు. నేను చాలా ఎక్స్పర్ట్ ని. ఎలాంటి క్వశ్చన్స్ కైనా నేను ఇట్టే సమాధానం చెప్పగలుగుతాను. సుమా, నీకు కొడుకు. అడుగు. ముక్కుతో ముత్యం ఖర్చుకొని తోకతో నీళ్ళు తాగుతుంది. ఇది నా చిన్నప్పుడు. బహుశా అది 124వ ఎపిసోడ్ ఆఫ్ స్టార్ మహిళ అనుకుంటాను. పచ్చ కలర్ చీర కట్టుకుని వచ్చినటువంటి ఆవిడ ఆ రోజు తలలో కనకాంబరం పువ్వులు పెట్టుకుంది. ఇదే క్వశ్చన్ అడిగింది. ఆన్సర్ నాకు బాగా గుర్తుంది, కానీ నేను ఆలోచించుకుంటున్నాను. అది దీపం. రైట్ రైట్ ఆన్సర్. డోంట్ టెస్ట్ మై మెమరీ. ఎవరైనా అడగాలనుకుంటున్నారా? అమ్మ కడుపులోంచి వస్తుంది, సుఖంగా ఉంటుంది. నీ చేతి దెబ్బ తింటుంది, ఎండిపోతుంది. నిప్పుల్లో పడుతుంది, బూడిదవుతుంది. ఏంటది? పెళ్ళాం. చూడు, నేను నీకు ఆధ్యాత్మికమైన టచ్ తో నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్తాను. అమ్మ కడుపులో నుంచి బిడ్డ వస్తుంది, ఆడబిడ్డ. అమ్మ హాయిగా పువ్వులాగా చూసుకుంటుంది, కానీ కట్నం ఇవ్వలేదని చెప్పి ఆ మొగుడు కొట్టేటువంటి దెబ్బలకి పాపం ఎండిపోతుంది. ఆ తర్వాత ఆ బాధ తట్టుకోలేక బూడిదైపోతుంది. అయ్యో అయ్యో. కాదా? కాదు. మరేంటి? ఇంత పెద్ద ఆన్సర్ నేను ఏ బుక్ లోనే చూడలేదు. పొడుపు కథల ఆన్సర్లు అంటే చిన్నగా ఉండేది. ఇంత పెద్ద ఆన్సరా? చెప్పనా? చెప్పు. పిడక్క. పిడక్క. అలాంటి డట్టి ఆన్సర్స్ అన్ని నువ్వే చెప్తావు, నేను అందుకే చెప్పలేదు. నాకు తెలుసు. రాదని ఒప్పుకోవాలమ్మా. శ్రవంతి, ఇప్పుడు నువ్వే నల్గొండ వాళ్ళ ప్రతాపం ఏమిటో చూపించు. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. కుక్క పిల్ల ఎలా అరుస్తుంది? మియావ్ మియావ్. తుసు తుసు సినిమాలో హీరో ఎవరు? నేనే. జైల్ని తెలుగులో ఏమంటారు? ఇల్లు. గదిలో ఉక్కపోస్తే ఏం చెయ్యాలి?
ఐస్ పెట్టుకోవాలి. కీరవాణి గారు ఏం చేస్తుంటారు? కీ చైన్లు అమ్ముతుంటారు. పోలీస్ స్టోరీ రాయాలంటే ఏం చేయాలి? పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళాలి. కోడిగుడ్లు పెట్టే పక్షి ఏది? పౌరం. దేవుడు కనిపించ టైం అప్. కుక్క పిల్ల మియావ్ మియావ్ అని అరుస్తుందంట. ఏది ఒకసారి అరు. వాళ్ళ ఇంట్లో పిల్లి అలానే అరుస్తుంది కుక్క పిల్ల. Okay. మా ఊళ్ళో అంతే అమ్మా. ఇప్పుడు నువ్వు గర్ల్ ఫ్రెండ్ కి సైగ చేస్తున్నటువంటి కుక్క పిల్ల అనమాట. అరు. ఆ గర్ల్ ఫ్రెండ్ ఎవరు? మియా. నా గర్ల్ ఫ్రెండ్ శుభ. ఇప్పుడు నువ్వు బాయ్ ఫ్రెండ్ కి సైగ చేస్తున్న కుక్క పిల్లవి. కొంచెం ఫాస్ట్నెస్ వచ్చింది కదా బాయ్ ఫ్రెండ్ అనగానే. ఇప్పుడు నువ్వు భార్యని కాఫీ అడుగుతున్న కుక్క పిల్లవి. మియావ్. కమాండ్ వచ్చేసి చూసారా అక్కడే వాయిస్ లో. ఏ మియావ్. ఇప్పుడు నువ్వు భర్తని జీతం అడుగుతున్నటువంటి కుక్క పిల్లవి. ఇప్పుడు నువ్వు భార్యకి భయపడుతున్న కుక్క పిల్లవి. ఓకే, మీరేమైనా నన్ను కూడా అడగచ్చు రివర్స్ లో. మీ అమ్మాయికి అన్నం నిలిపిస్తున్న కుక్క పిల్లవి. రోజు ఇలాగేనా శుభ? ఇంకోటి అడుగు. రాజీవ్ గారిని కొడుతున్న కుక్క పిల్ల. యాంకరింగ్ చేస్తున్న కుక్క పిల్ల. రిటైర్మెంట్ తీసుకున్న కుక్క పిల్ల. నాకు ఎప్పటికీ ముసలితనం రాదు. అది తుస్సు తుస్సు సినిమాలో హీరో ఎవరు? నేనే. ఓకే, జైలుని తెలుగులో ఇల్లు అంటారంట. పాపం ఈవిడికి ఇల్లే జైలు అయిపోయింది. ఇల్లే కదా స్వర్గసీమ అన్నారు కానీ ఇప్పుడు నరకసీమ మ్యారేజ్ అయిపోయింది. ఆఫ్టర్ మ్యారేజ్ రెండు. కుక్క పోస్తే ఐస్ పెట్టాలి, కరెక్టే అవుతుంది కదా. ఈరవాణి గారు కీ చైన్లు అమ్ముతూ ఉంటారు. పోలీస్ స్టోరీ రాయాలంటే పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళాలి. ఓకే, కోడిగుడ్లు పెట్టే పక్షి పావురం. 6 రాంగ్ చెప్పావు. 60 పాయింట్లు శ్రవంతి. ఇప్పుడు శ్రీలక్ష్మి వంతు. శ్రీలక్ష్మి రెడీ? రెడీ. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. బాటిల్లో ఏముంటే దాన్ని వాటర్ బాటిల్ అంటారు. పాలు. బర్రెని తెలుగులో ఏమంటారు? కుక్క. ఫ్రైడే అంటే ఏ వారం? ఆదివారం. గన్నుతో ఏం చేస్తారు? తింటారు. హూహా సినిమాలో హీరోయిన్ ఎవరు? శుభ. సమ్మక్క జాతర ఏ దేశంలో ఉంది? అమెరికా. పిల్లి వేటిని ఇష్టంగా తింటుంది? చికెన్. వాటర్ మెలన్ తెలుగులో ఏమంటారు? టైమ్ అప్. బాటిల్లో ఏముంటే దాన్ని వాటర్ బాటిల్ అంటారు. పాలు ఉంటే. ఓకే, బర్రెని తెలుగులో కుక్క అంటారు. హడి హడి హడి. ఫ్రైడే అంటే ఆదివారం. గన్నుతో తింటారా మీరు ఇంట్లో? అవును, రోజు తింటాం. అలాగే హైదరాబాద్ లో అలానే తింటారా? అలాగే తింటాం. మా హైదరాబాద్ అందుకే ఇంత సన్నగా ఉన్నావు గన్నులా. అందుకే ఉన్నా తెలియదు. అది ఏ నువ్వు గన్నులా కూడా రాదు. పంపిస్తే బాగా నువ్వు కూడా పనికొస్తావు. వచ్చేసి నీకు కూడా చేపిస్తారా? కాదు బుల్లెట్ లా. ఏ బుల్లెట్ ఎంత పడుకుంటుంది. ఎక్కడుంది? హూహా సినిమాలో హీరోయిన్ సుమా. సుమ. యాంకర్ అనుకున్న నేను కూడా హీరోయిన్ ఒక కూడా సినిమాలో అయ్యావా? హీరోయిన్ గా చేశానా? చేశారు కదా సుమ. అయ్యో తెలియదా? నాకు తెలియలేదు. హీరో ఎవరు? అయ్యో. తెలిసిపోయింది సుమా. ఏ ఇంకా రిలీజ్ కాలేదు ఆ అనుకుంటా. సినిమాలో నాకు ఒకటే డైలాగ్. ఊహా. అంతే. ఏ హీరో ఏం అడిగినా ఊహా. నాకు అదొక్కటే వచ్చు. అన్ని రకాల ఎక్స్ప్రెషన్ తో ఒకటే డైలాగ్ చెప్తుంటది. సమ్మక్క జాతర అమెరికాలో జరుగుతుంది. పిల్లి చికెన్ ఇష్టంగా తింటుంది. కరెక్ట్ ఆన్సరే. ఏమి పిల్లి తినదా? 6 రాంగ్. 60 పాయింట్. సుప్రియ నువ్వు రెడీయా? యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఏ దేశం మనకి విదేశం? మన దేశం. గుర్రం వేటితో పరిగెడుతుంది? కాళ్ళతో. కుక్క సినిమాలో హీరో ఎవరు? పస్. ఉగాది రోజున ఏం తాగుతారు? ఉగ్గు. ఏ ఆకుని తాళింపులో వాడతారు? పస్. వడ్డాణం ఎక్కడ ధరిస్తారు? తలపై. ఏ దేశం మనకి విదేశం అంటే మన దేశం అంటే భారతదేశం. గుర్రం కాళ్ళతో పరిగెడుతుంది. కరెక్ట్ ఆన్సర్. ఏంటి మీరు ఇన్ని రోజుల నుంచి గుర్రం ముక్కుతో పరిగెడుతుంది అనుకుంటున్నారా? కుక్క సినిమాలో హీరో పాస్ అని చెప్పేశారు. ఎంత మంచి ఆపర్చునిటీ అసలు. ఉగాది రోజు ఉగ్గు తాగుతారు. ఏ ఆకుని తాళింపులో వాడతారంటే పాస్ అనేసారు. మీరు ఎక్కువ పాసులు చెప్పి గిన్నెస్ రికార్డ్స్ లోకి ఎక్కాలనుకుంటున్నారా? రికార్డ్ ఎందుకు? ఆల్రెడీ గిన్నిస్ బుక్ ఎందుకు అది ఎక్కేవగా, ఇంకా గిన్నిస్ బుక్ ఎక్కాలని ఆలోచన ఉందా? ఎవరు ఎక్కువ పాస్ చెప్తే వాళ్ళే గిన్నిస్. వడ్డాణం తలపైన ధరిస్తారు. 3 రాంగ్ చెప్పగలిగావు మెదక్ సుప్రియ. 30 పాయింట్లే వచ్చాయి. ఓకే, సో ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాము. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేస్. ముందుగా సుప్రియకి చూడు. ఏ రకుల్ ప్రీత్ సింగ్. బి హన్సిక. ఓకే, అండ్ సి రిచా గంగోపాధ్యాయ. డి
కాజల్. ఫైనల్. బా మీరు మరీ సూపర్ అండి అసలు. మెదక్ వాళ్ళు చాలా ఫాస్ట్ గా చెప్పేశారు. ఏ రకుల్ ప్రీత్ అంట, కరెక్టా? కరెక్ట్. రకుల్ లాగానే అనిపిస్తోంది కదా నాకు కూడా, కొంచెం ఆ కొంచెం కొంచెం కళ్ళు అది. అనిపిస్తుంది. చూద్దామే. అమలా పాలు This is వచ్చి నీకు అమలా డికాషన్ పాల్. ఇచ్చింది. సారీ బి ఏమన్నారు? హన్సిక. హన్సిక. కొంచెం ఆ నీలి కళ్ళు చూసి అలా చెప్పినట్టున్నారు. అది కొంచెం నీలి ఐ fresh షాడో యాక్చువల్లీ. కానీ హన్సికనా అనిపిస్తోంది నాకు కూడా. చూద్దాం. కరెక్ట్, హన్సికనే. ఒకటి కరెక్ట్ అయింది మెదక్ వాళ్ళకి. నెక్స్ట్ రిచా గంగోపాధ్యాయ. ఆ పళ్ళ వరుస ఆ, చూస్తుంటే రిచా లాగానే ఉంది తెలుస్తుంది, కదా. yes. చూద్దాం. కరెక్ట్, Wow. రిచా గంగోపాధ్యాయ. నాలుగోది కాజల్ అన్నారు, మీరేమంటారు? జ్యోతిక. జ్యోతిక. ఇంకెవరు? స్నేహ ఏమో అనిపిస్తోంది. స్నేహ. చూద్దాం. నాలుగిట్లో రెండే కరెక్ట్ అయ్యాయి. పాపం 20 పాయింట్లే వచ్చాయి మెదక్ వాళ్ళకి. వారేవా ఏమి ఫేస్ లో హైదరాబాద్ ఎలా ఆడుతుందో చూద్దాం. చూడండి హైదరాబాద్. పాపం శ్రీలక్ష్మికి ఆ పిక్చర్ చూసి దిమ్మ తిరిగే కమ్మ కమ్మగా దిమ్మ తిరిగే ఏమైంది ఈ నగరానికి? ఈ ఒకటే అర్థమవుతుంది, కళ్యాణ్ రామ్. ఒకవైపు శ్రీలక్ష్మి, మరోవైపు పిక్చర్స్. ఎవరు నోరు మెదపరేంటి? ఈ నిర్లక్ష్య ధోరణికి పాడాలి చరమగీతం. అర్థం కావట్లేదు సుమా. సి రామ్, కళ్యాణ్ రామ్. ఆ. డి రామ్ గోపాల్, రావు గోపాల్. రామ్ గోపాల, రావు గోపాల. బి ఏమో రామ్. బి రామ్. ఓకే. ఏ ఏ ఏ విష్ణు. విష్ణు. ఆ డి ఎవరు? రామ్ గోపాల్ మీ పక్కింటి ఆయన? రావు గోపాల్ రావు. రావు గోపాల్ రావు గారా? రజనీకాంత్. డి రజనీకాంత్. ఫైనల్. ఏ విష్ణు. కరెక్టా? కరెక్ట్. కరెక్ట్. విష్ణు అవునా కదా చూద్దాం. ఏ ఒకటి కరెక్ట్ హైదరాబాద్ వాళ్ళకి. బి రామ్ అన్నావు కదా. సాయిధరం తేజ్. సాయిధరం సాయిధరం తేజ్. తేజ్. చూడండి. సారీ. సి కళ్యాణ్ కళ్యాణ్ రామ్. కరెక్టా? కరెక్ట్ 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 కరెక్ట్. చూద్దాము. కళ్యాణ్ రామ్. డి రజనీకాంత్. రజనీకాంత్. రజనీకాంత్ లాస్ట్ మినిట్ లో చెప్పారు. అప్పటి వరకు రావు గోపాల్ రావు అని రావు ఏమిటంటే గోపాల్ చెప్పింది. ఎప్పుడో రజనీకాంత్ అంటే చూద్దాం. రజనీకాంత్. యా. రజనీకాంత్. తెలుగు చిత్రాల్లో ఇక్కడ ఘాటు పెట్టుకుని మీసాలు మీద తిప్పుకొని లొంగి కట్టుకుని పాత విలను ఏ కబాలి అని పిలవగానే ఒంగుని వినయంగా ఎస్ బాస్ అని నిలబడతాడే ఆ కబాలి అనుకున్నారా? కబాలిరా. ఎన్నొచ్చాయి? 3 కరెక్ట్. 30 పాయింట్స్ తీసుకో. శ్రవంతి ఇప్పుడు నీకు. చూడు. ఎవరో కోపంగా చూస్తున్నారు అసలే నేను. కానీ బాగుంది కదా. అటు ఫోటో ఆయనకేమో ఇక్కడ ఇలా ఉంది, ఇటు ఫోటో ఆయనకేమో ఇక్కడ ఇలా ఉంది. సుమా. ఆ, ఏ నాగబాబు. ఆ, డి నితిన్. సి. డి చిరంజీవి. ఓకే. జి బ్రహ్మానందం. ఫైనల్. ఏ నాగబాబు గారు. అవునా? Yes. నాగబాబు. కరెక్ట్. ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండే నాగబాబు గారు కోపంగా చూస్తున్నారు ఏంటబ్బా? చూద్దాం. ఇట్ ఈస్ నాగబాబు గారు. క్యారెక్టర్ డిమాండ్ చేసిందని అలా ఉన్నాను సుమా అంటున్నారు. బి నితిన్. నితిన్. Yes, నితిన్. 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 నితిన్ అవునా కదా చూద్దాం. ముగ్గులు ముంగిళ్ళు ప్రేమలు నట్టిళ్ళు చూడగా చాలే రెండే కళ్ళు పువ్వులు పుప్పొళ్ళు పంటలు నూర్పిళ్ళు పండగలు తిరనాళ్ళు ఈ పచ్చిగారి జోలలు నచ్చనోళ్ళు లేరట. చల్లాలి రాయేంద్ర రంగమ్మ కమ్మాలు తిప్పాలి కానీ గంగమ్మ
నెక్స్ట్ ఈజీగా నాకు. చిరంజీవి అని చెప్పావు కదా, నువ్వే ఆమెకి హెల్ప్ చేసావు చిరంజీవి అని నేను విన్నా ఇది కుట్ర. తనకి రాంగ్ కరీంనగర్ వాళ్ళు నల్గొండ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు, నేనే నా చెవులతో నేను విన్నా. మీరేమనుకుంటున్నారు? చిరంజీవి గారే. మీ మొహం, అది ప్రభాస్. చూడండి. డి బ్రహ్మానందమా? గిరిబాబా. కరెక్టా? బ్రహ్మానందంలానే. చూద్దాం. అవంగ ఏంటమ్మా రింగులేంట అసలు? ఆహా. అరే భూమికి జానడు ఊళ్ళో కాపీనుడు చూపులకు మామూలుడు మునగాడు చాలా సరుకున్నోడు. ఓకే 3 కరెక్ట్, 30 పాయింట్స్. కరీంనగర్ రోజా ఎలా ఆడుతుందో చూద్దాం. చూడండి. ఆహా. ఫస్ట్ ఆలి, డి జోలి, సి సాయి కుమార్, ఏ ఆలి, Hmm. డి పవన్ కళ్యాణ్, ఓకే. బి వెంకటేష్. ఫైనల్. ఓకే, ఏ అలీ కదా? అలీయేనా? అలీ. కరెక్ట్. అలీ గారు, మీ సొట్టబుగ్గలే కాదు, మీ కళ్ళు కూడా బాగా జనాలు గుర్తుపడుతున్నారండో. చూడండి. ఇప్పుడు బి వెంకటేష్. వెంకటేష్ కరెక్టా? వెంకటేష్ గారు కాదు. డౌట్. చూద్దాం. చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్ తా చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్ తా. ఇట్ ఈస్ రాణా. రానా నా మార్క్స్ తీసేసుకున్నాడు. ఇప్పుడు సి సాయి కుమార్. సాయి కుమార్ చూద్దాం. యా, ఇట్ ఈస్ సాయి కుమార్. అండ్ డి పవన్ కళ్యాణ్ అన్నావు కదా? శ్రీకాంత్. శ్రీకాంత్. ముందు చెప్పచ్చు కదా. శ్రీకాంత్ అంట. కరీంనగర్ వాళ్ళు చూసుకోండి. నాలుగిట్లో ఎన్ని కరెక్ట్ చెప్పావు? 2 correct. రెండే కరెక్ట్, 20 పాయింట్. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదల. వదల బొమ్మాలి వదల. బస్ వస్తుంది, బస్ మీద సినిమా పేరు ఊరు పేరు ఉంటాయి. మీరు బజర్ నొక్కి కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి 10 సెకండ్స్ లోపలి. ఓకే, ఫస్ట్ బస్ వచ్చేస్తోంది. రైట్. అమ్మో, బస్సు చాలా స్పీడ్ గా వెళ్ళిపోయింది కదా? చాలా ఫాస్ట్. అతివేగం ప్రమాదం. మెల్లిగా వెళ్ళు డ్రైవర్. శ్రీలక్ష్మి. దూసుకెళ్తా. అందుకే అంత స్పీడ్ వెళ్ళింది. కరెక్టా? కరెక్ట్. చూద్దాం. దూసుకెళ్తా కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. మీరు ఏ విషయంలో బాగా దూసుకెళ్తారు? వంట విషయంలోనా, షాపింగ్ విషయంలోనా, సినిమా విషయంలోనా? సినిమా చూడడంలోనా? ఎక్కడ కొత్త సినిమా ఉంటే వెళ్ళిపోతారా? వెళ్ళిపోతా. అంటే ఎప్పటికప్పుడు రిలీజ్ అయినవి చూసేస్తూ ఉంటారా? నాకు నచ్చినవి. లేటెస్ట్ గా ఏం చూసారు? లేటెస్ట్ అంతా ఏం చూడలేదండి. మజ్ను, ఇజం, ఇంకేంటి మీరు దూసుకెళ్లేది? లాస్ట్ ఇవిడ చూసింది బాహుబలి అనుకుంటా. ఓకే, నెక్స్ట్ చూద్దాం. డ్రైవర్ పోనీ మెల్లిగా. రోజారాణి. భీమవరం కరెక్టా? కరెక్టా తెలియదు, చూద్దాం. భీమవరం కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. సో కరీంనగర్ లో ఏంటేంటి స్పెషాలిటీస్ చెప్పండి మాకు. ఒకప్పుడు టెంపుల్స్ ఉండేవి, ఇప్పుడు డిస్ట్రిక్ట్స్ ఎక్కువైపోయిన తర్వాత కరీంనగర్ కి మంచి టెంపుల్స్ లేకుండా అయిపోయాయి. ధర్మపురి ఇప్పుడు కరీంనగర్ డిస్ట్రిక్ట్ లో లేదు, వేములవాడ కూడా లేదు. ఇప్పుడు మొన్న జరిగిన కొత్త మార్పు డిస్ట్రిక్ట్స్ లో. ఓకే, అయితే ఎందుకు బాధపడ్డ? భూమి మీదే ఉందిగా.
కరీంనగర్ లో డ్యామ్ ఉంది, వాటర్ ఉంది, చాలా వాటర్ ఉన్నాయి డ్యామ్ లో. అంతెందుకు రోజా ఉంది అక్కడే. ఎస్, నా కోసం రావచ్చు సుమ గారు. ఓకే చూడండి నెక్స్ట్. నువ్వు ఏంటయ్యా అసలు ఆ కారు యాక్సిలరేటర్ మీద నుంచి తీయవా? ఫెవికల్ పెట్టి అంటించుకున్నారేమో. కొంచెం మెల్లిగా పో. శ్రవంతి. మజ్ను. మజ్ను చూద్దాం. సెగా కాదు, 2 అక్షరాలు కనిపించాయి. రీసెంట్ గా వచ్చింది ఏంటో ఒకసారి తలుచుకుంది. నాని మజ్ను అని చెప్పేసి -10. ఇప్పుడు ఎవరికి ఇస్తావు? ఇక్కడ 3 స్టూల్స్ వేస్తాను, మీరు డాన్స్ వేయండి. అప్పుడు ఎవరు బాగా చేస్తే వాళ్ళకి ఇస్తాను. ఏరోబిక్ డాన్స్. ఏరోబిక్ డాన్స్ అంటే తెలుసా ఏంటో? ఏరోబిక్స్ చేసేటప్పుడు 1 2 3 4 and 5 and change and up and down and up అట్లా చేస్తారన్నమాట. సరే ఫస్ట్ ఎవరితో మొదలెడదాం? శ్రీలక్ష్మితో మొదలెడదాం. స్కోర్స్ తో కళకళలాడిపోతాం. నా బంగారే, నా బుజ్జి కన్నలే. బం చిక్ బం బం చెయ్యి బాగా, ఒంటికి యోగా మంచిదేగా. లేజీగా ఒళ్ళు పెంచుకోక, నాజుగా ఉంచు తీగలాగా. ఈజీగా రాజయోగా, ఏజిని మరిపించేయగా. ఈడు ముడతల ధూళి దులుపునుగా. కాదు, ఈమె ఎక్కువ చేస్తే కనిపించకుండా పోతుంది. ఏంటో దామ్మా సుప్రియ. 오빤 강남 스타일 강남 스타일 낮에는 따사로운 인간적인 여자 커피 한 잔에 여유를 아는 품격 있는 여자 밤이 오면 심장이 뜨거워지는 여자 그런 반전 있는 여자 너는 선호해 낮에는 너만큼 따사로운 그런 선호해 커피 식기도 전에 원샷 때리는 선호해 밤이 오면 심장이 터져버리는 선호해 그런 దా రోజా నువ్వే. 오빤 강남 스타일 강남 스타일 낮에는 따사로운 인간적인 여자 커피 한 잔에 여유를 아는 품격 있는 여자 밤이 오면 심장이 뜨거워지는 여자 그런 반전 있는 여자 너는 선호해 낮에는 너만큼 따사로운 그런 선호해 커피 식기도 전에 원샷 때리는 선호해 밤이 오면 심장이 터져버리는 선호해 그런 선호해 ఇది మలమల మాడేటువంటి ఎండలో చెప్పులు లేకుండా మనం చేసే డాన్స్ ఇది. అంటే మనకు బాగా అలవాటైంది కదా. ఇప్పుడు ఎవరికి ఇస్తావు? సుమ గారు మీరు ఫస్ట్ చేయండి, అప్పుడు చూస్తారు. మార్నింగ్ ఎలాగో ఎక్సర్సైజ్ చేయలేదు. నా వల్ల ఎంత బెనిఫిట్ చూసారా? 아름다워 사랑스러워 그래 너 그래 바로 너 아름다워 사랑스러워 그래 너 여자 커피 한 잔에 여유를 아는 품격 있는 여자 밤이 오면 심장이 뜨거워지는 여자 그런 반전 있는 여자 너는 선호해 낮에는 너만큼 따사로운 그런 선호해 커피 식기도 전에 원샷 때리는 선호해 밤이 오면 심장이 터져버리는 선호해 그런 선호해 아름다워 사랑스러워 그래 너 그래 바로 너 아름다워 사랑스러워 그래 너 దీన్ని హీరోబిక్స్ అంటారు. అంటే హీరోలు చేసేటువంటి స్టెప్పుల్ని దాని మీద ఒక ఎక్కి మనం చేసే ప్రయత్నం చేయడం. హీరోలా హీరోయిన్లా? హీరోలు. వీణ స్టెప్ చూడలేదు ఎంత బాగా చేశాను నేను. వీణ ఇరిగిపోయింది మీ కాబట్టి. కుళ్ళు ఒప్పుకోలేరు అందుకనే. వీణ ఇరిగిపోయింది. నెక్స్ట్ చూడండి. ఎవరికి ఇస్తున్నావు? రోజాకి. రోజా తీసుకో 10. నెక్స్ట్ బస్ వస్తుంది చూడండి. శ్రవంతి. మంగళగిరి. చూద్దాం.
కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయిపోయింది, స్కోర్స్ చూద్దాం. తదుపరి రౌండ్ రాసుకోరా సాంబా. డైలాగ్ అయిన తర్వాత క్వశ్చన్ అడిగినప్పుడు బజర్ నొక్కొచ్చు. ఓకే, డైలాగ్. నిద్రపోతున్న వాడిని కొట్టడం, ఒంటరిగా వచ్చిన వాడిని కుమ్మడం, అందులో ఉందిరా మధ్య. ఇక్కడ నేను కొడితే మా గ్యాంగ్ ఎప్పుడు ఒంటరిగా దొరుకుద్దా అని కాస్తారు. అదే మీ కాలేజ్కి వచ్చి కొడితే మా గ్యాంగ్ ముందు నడవడానికి కూడా భయపడతారు. ఒక కాలేజ్ చదివి ఇంకో కాలేజ్కి వెళ్ళి ఎగ్జామ్ రాసి పాస్ అవడం కామన్ సీన్ హై. నా ఏరియాలో నిన్ను వదిలేసి మీ కాలేజ్కి వచ్చి తనడం క్యా సీన్ హై. ఈ డైలాగ్ చెప్పిన హీరో ఎవరు? నల్గొండ. రామ్. రామ్, కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఓకే, సో ఇప్పుడు నల్గొండ హైదరాబాద్ స్కోర్లు సమానం అయ్యాయి. చూద్దాం ఈ రౌండ్ తర్వాత ఎవరు లీడ్ లోకి వస్తారు, ఏ జిల్లా వాళ్ళు వస్తారు. సెకండ్ క్వశ్చన్, ఈ డైలాగ్ ఉన్న దేవదాస్ సినిమా డైరెక్టర్ ఎవరు? శ్రవంతి. ఆర్పి చౌదరి. ఫాస్ట్ రోజా. ఫాస్ట్ సుప్రియ. వైవిఎస్ చౌదరి. వైవిఎస్ చౌదరి, కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఒరే, నిద్రపోతున్న వాడిని కొట్టడం, ఒంటరిగా ఉన్న వాడిని తిట్టడం, ఇందులో ఏముందిరా మజా? అదే నీ ఏరియాకి వచ్చి నిన్నే కొడితే అప్పుడు వస్తుందిరా అసలు సిసలైన మజా. రారా నువ్వో నేను తెలుసుకుందాము. నువ్వు చెప్పు రోజా. నిద్రపోతే వాడిని లేపడం కాదురా, ఒంటరిగా ఉన్నవాడిని కొట్టడం కాదురా. మా ఏరియాలో కొడితే మీ ఏరియాకి వచ్చి కొడతారు. అదే మీ ఏరియాలో మీ కాలేజ్ లో మేం కొడతాం. అది ఆవిడ ఏం చెప్పిందో మీకు అర్థమైతే నాకు లెటర్ రాయి. శ్రవంతి. ఒంటరిగా ఉన్నవాడిని కొట్టడం కాదురా, నా దగ్గరకు వచ్చి కొట్టడం కాదురా, నేనే నీ దగ్గరకు వచ్చి కొట్టించుకుంటా. నేనే నీ దగ్గరకు వచ్చి కొట్టించుకుంటా. కొడతా. నెక్స్ట్ డైలాగ్. ఏమిట్రా వెటకారం? ఉండేలా ఉంది. మర్యాద రాగి అని నోరు పారేసుకున్నావో చెయ్యి చూడు ఎంత రఫ్ గా ఉంది. రఫ్ పాడించేస్తాను. ఈ డైలాగ్ ఏ సినిమాలోది? నల్గొండ శ్రవంతి. గ్యాంగ్ లీడర్. అయ్యో, ఛానల్ మార్చొద్దు, నేను పాడట్లేదు. కరెక్ట్ ఆన్సర్, 10 తీసుకో. నెక్స్ట్ క్వశ్చన్, చిరంజీవి రఫ్ ఆడిస్తాను అంటూ ఏమి చూడమన్నాడు? శ్రవంతి. చెయ్యి. ఓకే, కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు తీసుకో. ఏయ్, మర్యాద. సరే మేడం. రాగి అని నోరు పారేసుకున్నావో ఓకే. చెయ్యి చూడు ఎంత రఫ్ గా ఉందో, రఫ్ ఆడించేస్తా. నీ జాతకంలో బాగా పైకి ఎదుగుతావని ఉంది. ఇదిగో బాగా ఎదిగా, నీకన్నా చూడు పైకి. చూసావా? ఇప్పుడు నువ్వు చెప్పు డైలాగ్. రేగి నోరు పారేసుకున్నావో చేయి చూడరా ఎలా ఉందో, రఫ్ పాడిస్తా. శ్రవంతి చెప్పు. ఏయ్, రాగి అని నోరు పారేసుకున్నావో చెయ్యి చూసావా ఎంత రఫ్ గా ఉందో, రఫ్ ఆడించేస్తా. సుప్రియ. గియ్య నోరు పారేసుకున్నావో చేయి చూడు ఎంత రఫ్ గా ఉందో, రఫ్ ఆడించేస్తా. హైదరాబాద్. ఏగి అని చెప్పి నోరు పారేసుకున్నావో చెయ్యి చూడు ఎంత రఫ్ గా ఉందో, రఫ్ ఆడి. అయ్యో పాపం నీ చెయ్యి. డైలాగ్. ఈడు ఎరిపప్పులా కనపడుతున్నాడురా నీకు? అసలు ఏమనుకుంటున్నాడురా నా క్యారెక్టర్ గురించి? చూస్తానికి స్మూత్ గా నీట్ గా ఉన్నాన్ని ఓ తెగరచ్చిపోయి డ్రామాలు ఆడేస్తున్నావు. డర్టీ పిక్చర్ చూపిస్తాను రోయ్. నువ్వు నాకు ఒకటే ఆప్షన్ ఇచ్చావు, నేను నీకు 2 ఇస్తున్నా. ఒకటే, తట్టా పుట్టా సర్దుకుని విమానం ఎక్కి అమెరికా వెళ్ళిపో. 2, నువ్వు వెళ్ళలేదనుకో ఎరగొట్టి పార్సల్ చేసి నేనే కొరియర్ చేస్తా. ఈ డైలాగ్ చెప్పిన హీరో ఎవరు? శ్రీలక్ష్మి. హైదరాబాద్. నాగార్జున. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. హైదరాబాద్ వాళ్ళు కూడా దగ్గరగా వచ్చేసారు నల్గొండ వాళ్ళకి. ఇప్పుడు హైదరాబాద్ నల్గొండ చూద్దాం. ఈ డైలాగ్ లో నాగార్జున ఎన్ని ఆప్షన్స్ ఇచ్చాడు? నల్గొండ. 2 కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. నువ్వు నాకు ఒక్క ఆప్షన్ ఇచ్చావేమో, నేను నీకు 2 ఆప్షన్స్ ఇస్తున్నాను బై. ఇక్కడి నుంచి తట్టా బుట్టా సర్దుకొని అమెరికా చెక్కి. ఆప్షన్ నెంబర్ 1, నువ్వు వెళ్ళలేదనుకో నేనే నీ మక్కే ఇరగదన్ని నిన్ను పార్సల్ చేసి పంపించేస్తా. ఆప్షన్ నెంబర్ 2, చాయిస్ ఇస్ యువర్స్.
చెప్పండి. నేను నీకు 2 ఆప్షన్స్ ఇచ్చాను. ఉమ్. మొదటి ఆప్షన్ తట్టా బుట్టా సర్దుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపో. అమెరికా రెండో వెళ్ళి- ఆప్షన్ సర్దుకున్నావా? మిమ్మల్ని సర్దుకోమని వెళ్ళిపోమంటుంది, తనే గెలుస్తుందంట. అయ్యో ఇక్కడ తట్టలేదు. కరీంనగర్ వాళ్ళని సర్దుకొని వెళ్ళిపోమంటుంది. నువ్వు చెప్పు తనకి ఇప్పుడు. ఏయ్ నీకు 2 ఆప్షన్స్ ఇస్తున్నా, ఏది కావాలో అది వాడుకో. తట్టా బుట్ట సర్దుకొని మెదక్ వెళ్ళిపో, లేకపోతే నేనే మార్క్స్ అన్ని లాగేసుకుని నిన్ను మెదక్ పంపించేస్తా. హైదరాబాద్. నీకు 2 ఆప్షన్స్ ఇస్తున్నా, తట్టబుట్టి చదువుకొని నల్గొండ వెళ్ళిపో, లేదంటే నేనే పార్సల్ చేసి పంపించేస్తా. చెప్పు. శుభ తట్టబుట్ట సర్దుకొని స్టార్ మహిళ నుంచి వెళ్ళిపో, లేదా నేనే పంపిస్తా. వెళుతున్నా వెళుతున్నా కడ నుండి వెళుతున్నా, వెళ్ళాలని లేకున్నా వెళ్ళమన్నారు కాబట్టి వెళుతున్నా. చెప్పడం తర్వాత డైలాగ్. వడ్డీయా? ఎందుకు కట్టాలి వడ్డీ? నారు పోసావా, నీరు పోసావా, దుక్కు దున్నావా, కంకి రాల్పావా, తొక్క తిన్నావా, తోలు తీసావా? ఈ డైలాగ్ చెప్తున్న కమెడియన్ ఎవరు? శ్రీలక్ష్మి. బ్రహ్మానందం. హైదరాబాద్ వచ్చేసిందో నల్గొండ దగ్గరికి. 10 పాయింట్లు తీసుకో. ఇంకా 10 పాయింట్లు తేడాలో ఉన్నారు హైదరాబాద్ నల్గొండ. నెక్స్ట్ క్వశ్చన్. ఈ డైలాగ్ ఉన్న జెమినీ సినిమా హీరో ఎవరు? కరీంనగర్. వెంకటేష్. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. చెప్పు శ్రవంతి. ఎందుకు కట్టాలిరా వడ్డీ? నీరు పోసావా, నారు తీసావా, తొక్క తీసావా, తోలు తీసావా? సుప్రియ. ఎందుకు కట్టాలిరా వడ్డీ? నారు పోసావా, నీరు పోసావా, తొక్క తీసావా? రోజా. ఎందుకు కట్టాలి వడ్డీ? నారు పోసావా, నీరు పోసావా, కంకి పోసావా, ఏమో పోయలేదు, ఎందుకు కట్టాలి వడ్డీ? శ్రీలక్ష్మి. ఎందుకు కట్టాలి వడ్డీ? నారు పోసావా, నీరు పోసావా, తుక్కు తిన్నావా, కంకిరా. ఓకే, సో ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాము. శ్రవంతి రండి. నెక్స్ట్ హైదరాబాద్ శ్రీలక్ష్మి. కమ్. రోజా. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఇప్పటి వరకైతే నల్గొండ జిల్లా లీడ్ లో ఉంది, కానీ కరీంనగర్ వాళ్ళకి, హైదరాబాద్ వాళ్ళకి, మెదక్ వాళ్ళకి అవకాశం ఉంది వాళ్ళ స్కోర్ దాటేసి ముందుకు వెళ్ళిపోయి వాళ్ళ విన్నర్ అవ్వడానికి, టైటిల్ గెలుచుకోవడానికి. చూద్దాం ఎవరు ఎలా ఆడతారో, ఎవరి సత్తా ఎలా ఉందో ఆటలో. ఇవాళ ఆట ఏంటంటే, ఇక్కడికి వచ్చి ఒక పేపర్ ఇలా తీసుకొని దాన్ని ఇలా నీళ్లలో ముంచి మీ మొహానికి అంటించుకోవాలి. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి ఒక కాయిన్ తీసుకొని దాన్ని ఇక్కడ పెట్టండి, పెట్టి ఇలా పట్టుకోండి, కొట్టి అయ్యా మరి అంత స్పీడ్గా వెళ్ళిపోతే ఎట్లా? రొటేట్ అవుతున్నప్పుడు వెళ్ళి ఆ డబ్బాతో పట్టుకోవాలి దాన్ని. ఓకే, డబ్బా ఇక్కడ పెట్టుకోండి రెడీగా. సైడ్ కి కొడితే అది వెళ్తుంది సరిగ్గా. ఓకే, సో సైడ్ కి కొట్టి దాన్ని పట్టుకొని ఇలా 2 పెట్టేశారంటే మళ్ళీ వెళ్ళిపోయి నీళ్ళల్లో ముంచి పేపర్ అంటించేసుకోవచ్చు మొహానికి. ఓకే ఓకే, అక్కడ ఫైనలీ 90 సెకండ్స్ తర్వాత ఎన్నైతే మిగులుతాయో ఆ కాయిన్స్ మేము లెక్కలోకి తీసుకుంటాం. ఎందుకంటే ఒక్కోసారి మీ ఫోర్స్ కి ఆల్రెడీ మీరు పెట్టినవి పడిపోవచ్చు, అవన్నీ లెక్కలోకి రావు. ఓకే, రెడీ? 1 2 3 గో.
ఏంటి ఫాస్ట్ గా ఆడు. అవ్వా రోజంతా టైం ఇచ్చామనుకుంటున్నావా? ప్రియా తొందరగా ఆడు. అది కమాన్ చంపి పడుగో పడుగో అంతే. సైడ్ కి కొట్టు సైడ్ కి. కమాన్ అది ఇంకొకటి ఇంకొకటి. రెండు అవలే ఇక్కడ రెండు అవ్వలేదు. ఇంకోటి చాలా తాపీగా నిదానంగా వాళ్ళ ఆయనకి టీ పెట్టినట్టు పెడుతోంది. అయ్యో ప్రియా లాస్ట్ 10 seconds. వెరీ గుడ్ బాగా దాటిచ్చావు. టైం అప్. ఒకటేమో అనవసరంగా అటుపోయింది. సో 5 మిగిలాయి. ఈ 5టికి నీకు 50 పాయింట్స్. ఇదిగో ఇప్పుడు మన మెదక్ జిల్లా వాళ్ళు ప్రస్తుతం ఆడని స్రవంతి స్కోరే దాటలేదు ఇంకా. రోజా అయినా దాటుతుందో లేదో చూద్దాం. రెడీ 1 2 3 గో. మొహానికమ్మా దేనికంటిస్తాను. స్ట్రైట్ గా నించో. నువ్వు ఫస్ట్ దానికి పక్కకి వెళ్ళిపోతున్నావు. ఆహా ఒకదాన్ని కొట్టి ఇంకోటి ముందుకెళ్తే రాదు. అమ్మయ్యా చచ్చింది గొర్రె. అబ్బా బై గాడ్స్ గ్రేస్ 2 పడ్డాయి. లాస్ట్ 30 seconds. దాటలేదు అది గీత దాటలేదు చూడు. టైం అప్. 1 2 3 4 5 6 60 పాయింట్. ఇప్పుడు శ్రవంతి ఎలా ఆడుతుందో చూద్దాము. వెళ్ళి శ్రవంతి. రెడీ 1 2 3 గో. డైరెక్ట్ గా వెళ్ళేది అందులో పడింది.
టైం అప్. ఒకటేమో డైరెక్ట్ గా వెళ్ళి పడింది, అది తీసేస్తున్నాను. ఇంకొకటేమో ఆగిపోయిన తర్వాత డబ్బా పెట్టావు, సో అది కూడా మైనస్. 1 2 3 4 5 50 పాయింట్లు అయినా లీడ్ లో ఉందా. శ్రీలక్ష్మి టార్గెట్ 70. మరి ఇవాళ హైదరాబాద్ విన్ అవుతుందా టైటిల్, నల్గొండ టైటిల్ విన్ అవుతుందా చూద్దాము. కమాన్ హైదరాబాద్. రెడీ 1 2 3 గో. అబ్బా, కార్తీక మాసంలో దీపాలు వదులుతున్నట్టు మెల్లిగా ఆడుతుంది. నిదానమే ప్రధానం. ఆగిపోయిన తర్వాత నువ్వు ఆపడానికి ఏముండదమ్మా. డైరెక్ట్ గా అలా క్యారం బోర్డ్ లో వేసినట్టు వేయకూడదు. అయ్యో పడిపోయింది కింద. ఆగిపోయిన తర్వాత వేసేదేంటి, తోటకూర కట్ట. సైడ్ కి కొట్టు. 30 సెకండ్స్. రెండు మైనస్ అంటే ఓన్లీ 3 పడ్డాయి ఇప్పటికి. నో నో నో, 3 పడ్డాయి. ఇంకా 4 పడ్డాయి. ఇంకా 3 వేసేస్తే నువ్వు విన్ను. లాస్ట్ 10 సెకండ్స్. నువ్వు పడకూడదు అందులో. టైం అప్. ఇందులో ఇది మైనస్, ఇది మైనస్, ఇది మైనస్ 4 కరెక్ట్ గా వేసింది. 40 పాయింట్లు. హైదరాబాద్ మళ్ళీ మిస్ అయిపోయింది. ఈ రోజు మన టైటిల్ విన్నర్ నల్గొండ జిల్లా నుంచి శ్రవంతి. కంగ్రాచులేషన్స్ నల్గొండ జిల్లా శ్రవంతి, ఇవాళ టైటిల్ విన్ అయ్యావు. ఏ కంగ్రాచులేషన్స్ శ్రవంతి, నువ్వు గెలుచుకుంటున్నావు మైక్రోవేవ్ ఓవెన్. సో ఇవాళ మన ఎపిసోడ్ లో నల్గొండ జిల్లా వాళ్ళు గెలిచారు. నెక్స్ట్ ఏ జిల్లా వాళ్ళు గెలుస్తారో చూడాలంటే మీరందరూ తప్పకుండా చూడాలి. బాయ్ బాయ్. నువ్వు మారవురా, ఆ ఊరి మీద నీ కన్ను పడితే. అన్ను కన్ను కొడుతున్నావేంటి? రే, ఆ ఊరి మీద నీ కన్ను పడితే నీ కంటి మీద కులుకు లేకుండా చేసిన మగాడు చచ్చిపోయాడు. ఆ ఇంటి గడప మీద నీ కన్ను పడితే కాటికి రాసే మగాడు నీ గొంతు పట్టేసుకొని సంథింగ్ చూస్ చేసే. అబ్బాయిలు ఐ లవ్ యూ చెప్తే మేము నో అంటాం, అది మా రైట్. మేము అడిగితే ఎలా నో అంటారు? అందులోనూ పవిత్ర రాత్రి నిద్ర పట్టడం లేదు తెలుసా. ఒకటే దోమలు, ఏ డెంగ్యూ వస్తుందో చికెన్ గున్యా వస్తుందో అని ఒకటే కంగారుగా ఉంది. కాల్ పెట్టుకో, ఏ హాస్పిటల్ అయినా వెళ్ళి అడ్మిట్ అయిపోవాలనిపిస్తుంది. వేణి 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 తానంనే వేణి కాలే డాన్స్ కూడా ఉల్టా చేస్తున్నా. తానంలే లేమరావా మోదే దిం అమ్మి బమ్మి దంబం నిలలా వేలే షాతోసం ఈతం సం వేణి 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 తానం